హాయ్ అండి. ఈరోజు వీడియోలో కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 3 మీడియం సైజ్ ఆలుని తీసుకుని ఉడికించుకున్నాక పైన పొట్టు తీసేసి మ్యాష్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, కొత్తిమీర తురుము కూడా వేసుకుని, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కూరలో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకోండి. అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల శనగపిండి వేసుకుని బాగా కలుపుకోండి. బాగా తడిగా అనిపిస్తే కొద్దిగా ఒక్కొక్క స్పూన్ కార్న్ఫ్లోరు, శనగపిండి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత దీనికి చేతులకు ఆయిల్ రాసుకుని ఇలా నిమ్మకాయ అంత సైజులో ఇలా బాల్స్ కింద చేసుకోండి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. బాగా వేడెక్కినాక వీటిని వేసుకుని ఒక సైడ్ కాలేంత వరకు కదపకండి. ఇలా ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి తిప్పుకోండి. ఇలా కాలినాక పక్కకు పెట్టుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని మిక్సీలో టమాటా ప్యూరీ తయారు చేసుకోండి. ఈ విధంగా వాటర్ ఏమి వేయనవసరం లేదు. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టండి. ఉల్లిపాయలు బాగా వేయించుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగినాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టండి. ఇవి మగ్గినాక ముందుగా రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని టమాటా ప్యూరీ మగ్గేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఇలా టమాటా ప్యూరీ బాగా వేగినాక నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, టీ స్పూన్లో సగం గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపి వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం మంటలో సగం కూర అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా సగం వరకు అయినాక ఇప్పుడు ఈ కోఫ్తాలను వేసుకుని ఒకసారి కలుపుకోండి. మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి. కోఫ్తాల్లోకి ఈ జ్యూస్ అంతా లాగి కూర టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, ఆలు కోఫ్తా కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.